ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా ఏమున్నా ఏం సుఖం లేండి. 3 పూటలు తిన్నోడే అదృష్టవంతుడు. ఏం చేస్తాం ఈ రోజుల్లో అలా అనవలసి వస్తుంది. ఇంకా డైటింగ్ పేరు మీద ఏం తినట్లేదనమాట. నేనైతే నాకు అలానే అనిపిస్తుంది. అన్ని రోజులు తినేవాడు, అన్ని పూటలు తినేవాడే ఇంకా అదృష్టవంతుడు అని అనుకుంటున్నాను నేనైతే. మా ఇంట్లో నేను, మా పెద్ద పాప, మా ఆయన ఒక్కొక్క పూటే తింటాం కానీ మా చిన్న పాప 3 పూటలు తింటుంది. కానీ అలానే ఉంటుంది. కొంతమంది అంతేనండి, ఎంత తిన్నా అసలు లావు అవ్వరు. కొంతమంది ఒక్క పూట తింటే చాలు లావు అయిపోతారు. ఏంటక్క ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు అని అనుకోవచ్చు. సో ఒక సైడ్ అయితే బగారా రైస్ పెట్టాను, ఒక సైడ్ అయితే నేను ఎప్పుడైనా ఇంకా పొద్దున్న ఎప్పుడు పనులు అయితే చేయను. వంట చేసే టైంలో గబగబా అన్ని పనులు అయితే చేసేస్తాను. ఇంకా పొద్దున్న ఏంటంటే లేచి దీపం పెట్టేసి ఇంక ఇల్లు కిచెన్ లో పని అనేది వంట చేసినప్పుడే చేస్తాను. ఇంకా వంట చేసుకొని పనులన్నీ తొందరగా అయిపోతాయి అనమాట. నాకు చాలా అలవాటు అలా బట్టలు వేసేస్తాను. ఆ బట్టలు వంట చేసే టైంలోనే ఆరిపోతాయి. వంట చేసే లోపు గిన్నెలు తోమడం, కిచెన్ ప్లాట్ఫామ్ తుడిచేయడం, గ్యాస్ స్టవ్ తుడిచేయడం. ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను కదా, డైటింగ్ చేసేటప్పుడు కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు ఫోన్ లో ఏదైనా సాంగ్స్ వేసుకొని వాకింగ్ చేయడం, లేదంటే సీరియల్స్ వేసుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడతారు. ఇంకా ఆ టైంలో ఇంకా పనులు అనేవి అవ్వనమాట. ఇంకా అందుకే వంట చేసేటప్పుడు గబగబా ఏదైనా షూట్ చేయాలంటే షూట్ చేసుకొని ఇంకా నా పనులన్నీ చేసుకుంటాను. సండే రోజు చికెన్ అనేది ఎక్కువ తీసుకొచ్చేసారు మా ఆయన. అందులో ఒక 1/2 కిలో చికెన్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా మంగళవారం వండుదాంలే అనేసి. మంగళవారం అయితే ఇంకా ఒట్టి చికెన్ వండితే చికెన్ గ్రేవీ లాగా దగ్గరగా వండేసాను. ఇంకా దాంతో పాటు బగారా రైస్ అయితే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, మా ఆయనకి కూడా ఇష్టం అనేసి కొంచెం బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేశాను. చికెన్ అయితే మంచిగా మసాలాతో చాలా బాగా కుదిరింది. బగారా రైస్ కూడా బాగా కుదిరింది. బగారా రైస్ స్మెల్ వస్తుంటే తినేదమా అనిపిస్తుంది. అలానే వండేటప్పుడు ఇంకా వడ్డించేటప్పుడు తిందామా అనిపిస్తుంది కానీ అస్సలు తినను. నేను ఒక్కరోజు తిన్నానంటే నా వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టం. ఇంకా నాకు ఆకలి వేసేటప్పుడు ఏదో ఒక జ్యూసో ఒక ఫ్రూటో తినేస్తాను అనమాట. ఇంకా అస్సలు నేను ఇలాంటి జోలికే వెళ్ళను. నాకు అసలు ఇలా తిన్న ఒక ముద్దతో ఆగరు అనమాట. టేస్ట్ చూసినా కానీ ఆ టేస్ట్ చూసేసాను కదా, తినేద్దాం అనేసి తినేస్తాను. అలాంటి దాన్ని మీరే చూడండి. చికెన్ కర్రీ బాగా కుదిరింది, బగారా రైస్ కూడా బాగా కుదిరింది. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉందని అయితే మా పాప అయితే చెప్పింది. మా పాపకి అయితే ఇలా వేసి ఇంకా ఆనియన్, నిమ్మకాయ వేసి ఇంకా చూడండి రెస్టారెంట్ స్టైల్ బగారా రైస్ మీద చికెన్ కర్రీ వేసి ఇచ్చానమాట. టేస్ట్ మొత్తం తిని చూడండి నీకే తెలుస్తుందని చెప్పింది. వద్దని చెప్పేసాను. టేస్ట్ బాగా వచ్చింది. లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.